Recording in progress. Right. Already first class. Starting లో మాట్లాడాను already. And I will continue with the subject. CMA final. Direct access. Group 3, Group 4లో ఫస్ట్ మనం గ్రూప్ 3 స్టార్ట్ చేస్తాం. జస్ట్ ఐడియా కోసం గ్రూప్ 3లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఐడియా కోసం జస్ట్ మీకు ఐడియా ఉంటే చెప్పండి. గ్రూప్ 3లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం. షార్ట్కట్లో రా, సిఎం, ఎస్ఎఫ్ఎం, డైరెక్ట్ యాక్సెస్. ఈ పర్టికులర్ 4 పేపర్స్లో నేను డీల్ చేసేది డైరెక్ట్ యాక్సెస్. డైరెక్ట్ యాక్సెస్ థియరీయా ప్రాబ్లమాటికల్. So combination of theory and problematic. Start with my example. మేము యాక్చువల్లీ డిటి ప్రిపేర్ అయ్యేటప్పుడు టైమ్ ఆఫ్ ఇంటర్ అవ్వచ్చు, ఫైనల్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ వచ్చి మాకు ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు. ప్రొవిజన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ అసలు ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు కాదు సార్, ఓన్లీ ప్రొవిజన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఫైనల్ ఓన్లీ ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు సార్. దర్ 2 different types of faculty సార్. బట్ ద ఇంప్రెషన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్ he thought that it is a theory subject because he is not telling the problems. Homework ఇచ్చేవాళ్ళు. At the time of final, not me, so my friend won't prepare inter, he thought that it is a problematic paper. But the thing, how we score the marks in the DT is the point. Only problem solve చేయమ్మా, full marks రావు. Only provision రాయి, obviously full marks రావు. In DT, if you adjust or if you calculate anything, if you add or less, అది ఎందుకు యాడ్ చేస్తారు, ఎందుకు లెస్ చేస్తారు, లైక్ దట్ there should be a provision in the income tax. For example, in PCBP, you are disallowing the expenses. For example, it is a more than 10,000 cash payment. So disallow. I think, but you should add to the net profit. You have taken the net profit. You have added that disallowed expenses. After that, you adjusted something, and you arrived at the PCBP. Profit or loss from business or profession. You have arrived at that. Profit or gains from business. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాడు స్టూడెంట్. మార్క్స్ రావు, హాఫ్ మార్క్స్ రాస్తాడు. అక్కడ రాసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎడిషన్కి లెస్కి యూ షుడ్ హ్యావ్ టు రైట్ అ ప్రొవిజన్ ఇన్ అ వర్కింగ్ నోట్. బట్ నేను అప్పట్లో ఏం చేశానంటే, నేను రాసాను ఫస్ట్ ప్రొవిజన్స్ రాసేసాను, తర్వాత ఫార్మాట్ వేసాను. కొంతమంది ఫస్ట్ ఫార్మాట్ వేస్తారు, ప్లస్ ఆర్ మైనస్ ఫార్మాట్, ప్రొవిజన్స్ రాస్తారు. బట్ ఐ హ్యావ్ ఎ డౌట్, చదువుకున్న రోజుల నుంచి ఇప్పటి వరకు డౌట్ ఉంది. మీరు ఆల్రెడీ ఫైనల్ కాబట్టి ఐఎమ్ షూర్ నేను ఇది మటుకు చెప్పగలను, మీరు ఇంటర్లో చదివిన డైరెక్ట్ ట్యాక్స్ అంతా బాగా గుర్తు ఉండదు అని మర్చిపోయి ఉండారని. ఐ నో దట్ బికాస్ ఐఎమ్ ఆల్సో స్టూడెంట్, రైట్? ఐ హ్యావ్ స్టడీడ్, ఐ హ్యావ్ క్వాలిఫైడ్ ఇంటర్, అండ్ ఆల్సో ఫైనల్కి వచ్చినప్పుడు డీటీ ఏం గుర్తుంది అంటే డెఫినెట్లీ నాకేం గుర్తులేదు కదా. క్వాలిఫై అయిన తర్వాత కూడా 2 months టీచింగ్లో ఉన్నాను కాబట్టి వీ హ్యావ్ గుర్తుంటుంది, అన్నిసార్లు చెప్పుంటాం బ్యాచ్ కాబట్టి బుక్లో ఏ పేజ్లో ఏముంటుందో కూడా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. అది నార్మల్ పీపుల్కి ఉండదు. ఇప్పుడు నేను ఏంటంటే ఫైనల్ చదివేటప్పుడు నాకు అనిపించింది, డీటీ చదివేటప్పుడు ఏమనిపించింది అంటే ఇదంతా ఆల్రెడీ చాలా వరకు ఇంటర్లో చదువుకున్నాం కదా అని ఎప్పుడు అనిపించలేదు. ఎందుకు మర్చిపోయాను, ఓన్లీ చాప్టర్ నేమ్స్ గుర్తున్నాయి అంతే. సో మీరు ఇంటర్లో చదువుకున్నదే ఉంటుందండి, ఈవెన్ దో గుర్తున్నా సరే ఫైనల్ అప్రోచ్ వేరు ఉంటుంది. ఇంటర్లో ఓన్లీ బేసిక్, ఫైనల్లో వీ హ్యావ్ టు డీప్ డిగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొవిజన్, డీప్ డిగ్ చేస్తాం. అండ్ యూ షుడ్ హ్యావ్ టు కనెక్ట్ టు ది ప్రాక్టికల్ సినారియో. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఇంటర్, ఒక చిన్న పాయింట్ చదువుకుని ఉంటారు. సో వైల్ యూ ఆర్ ఎక్స్చేంజింగ్ ద ప్రాపర్టీ, ఐఎమ్ టేకింగ్ ద ప్రాపర్టీ ల్యాండ్ ఫ్రమ్ ది అదర్ పార్టీ అండ్ ఐఎమ్ గివింగ్ ద ల్యాండ్ టు ది అనదర్ పార్టీ. యూ ఆర్ నాట్ ఎక్స్చేంజింగ్ ఎనీ మనీ, రైట్? మనం క్యాపిటల్ గెయిన్ దగ్గర చెప్పుకుంటాం, అలా ఎక్స్చేంజ్ చేసుకున్నాం, క్యాపిటల్ గెయిన్ ఉండదు అని.
మంచి రూట్ కదా, అలా చేసుకోవచ్చు కదా, అందరు క్యాపిటల్ గెయిన్ ఉండదు కదా. వై దే ఆర్ గివింగ్ మనీ అండ్ రిజిస్టరింగ్ అండ్ దే ఆర్ టేకింగ్ అ క్యాపిటల్ గెయిన్ ఆల్సో. అది ఇంటర్లో అది వెళ్దాం, జస్ట్ పాయింట్ చెప్పి వదిలేస్తాం. చేంజింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ 47. నిజానికి 47 ఫస్ట్ ఉంటుందండి, కానీ చెప్పాల్సింది ఫస్ట్ 51. 51 చెప్పిన తర్వాత 47 బాగా అర్థమవుతుంది. ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటాం సార్, ఎందుకు దాన్ని ట్రాన్సాక్షన్ని క్యాపిటల్ గెయిన్ చేయట్లేదు అంటే, ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా వీళ్ళిద్దరిలో ఏదో ఒక అసెట్ని ఫైనల్గా సేల్ చేస్తారు కదా. వీళ్ళు ఒరిజినల్ కొన్న అసెట్ ఉంటుంది కదా, ఎక్స్చేంజ్ చేయకముందు వాళ్ళ దగ్గర ఉన్నది, ఆ అమౌంట్ నుంచి సేల్ అమౌంట్ వరకు గెయిన్ని నేను కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ టు ది ప్రీవియస్ ఓనర్ తీసుకోవాలంటే. ఇన్హెరిటెన్స్ అప్పుడు కూడా, ఇన్హెరిటెన్స్ అప్పుడు క్యాపిటల్ గెయిన్ లేదు కదా. బట్ ఎవరైతే మీ పాత ముత్తాతలు తాతలు కొన్నారో అక్కడ నుంచి సేల్ పాయింట్ వరకు క్యాపిటల్ గెయిన్, మధ్యలో ఎంతమంది ఎక్స్చేంజ్ చేస్తారు. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆల్రెడీ క్యాపిటల్ గెయిన్ వస్తుంది, బట్ ఆ టైంలో రావట్లేదు. డిఫర్డ్ అంటారు దాన్ని, ఏమంటారమ్మా, వీ విల్ నాట్ టేకింగ్ క్యాపిటల్ గెయిన్. అబద్ధం, రాంగ్. వీ విల్ టేక్ క్యాపిటల్ గెయిన్ బట్ ఇన్ అ ఫ్యూచర్. అందుకని అక్కడ చాలామంది ఏం రాసి వస్తారు ఎగ్జామ్లో, క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్టెడ్, క్యాపిటల్ గెయిన్ నాట్ ఎగ్జామ్టెడ్, క్యాపిటల్ గెయిన్ ఈజ్ డిఫర్డ్. ఎలా డిఫర్ చేశారు? ఫైనల్గా ఎవరైతే సేల్ చేస్తారో, వీళ్ళ తాత నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వీళ్ళకి, ఇలా వస్తుంది కదమ్మా. ఫైనల్గా ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళకి ఏ రోజు అయితే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ నుంచి బీకి, బి పర్సన్ నుంచి సికి, సి పర్సన్ నుంచి డీకి, వీళ్ళందరూ రిలేటివ్స్, వాళ్ళ సన్ వాళ్ళ సన్ వాళ్ళ సన్. ఇక్కడ ఎక్కడ క్యాపిటల్ గెయిన్ వేయను. ఇక్కడ ఇతను సేల్ చేశాడు, ఇతనికి ఏ రోజు వచ్చిందో ఆ రోజు ఎఫ్ఎంఈ తీసుకోను. ఏ పార్టీ ఎంత కొన్నాడో అక్కడి నుంచి ఇక్కడ వరకు గెయిన్ని ట్యాక్స్ చేస్తాను. మట్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్టెడ్ డిఫర్డ్. కానీ సిఏ కానీ సిఏ ఇంటర్ కానీ వీ డోంట్ వెళ్ళాం సార్. నా థీమ్ ఏంటంటే, ఇది చెప్పేది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ దగ్గర సెక్షన్ 51, కానీ 47 ముందు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు డిసైడ్ చేయండి, ప్రొవిజన్ వైజ్ టీచింగ్ బాగుంటుందా, కాన్సెప్ట్ వైజ్ టీచింగ్ బాగుంటుందా? డిటీలో కాన్సెప్ట్, ఫాలో కాన్సెప్ట్. బట్ మోస్ట్ ఇన్ ఇండియా, మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, ఈవెన్ 95% ఆఫ్ ది ఫ్యాకల్టీ who are teaching DT, they follow provision wise teaching. They will connect later, no doubt, but I will arrange the concept earlier. After completing a chapter, I will tell a provision wise. అప్పుడు ఈజీ ఉంటుంది కదా. కాన్సెప్ట్ వైజ్ చెప్పిన తర్వాత నేను చాప్టర్ అయిపోయిన తర్వాత ప్రొవిజన్ వైజ్ అరేంజ్ చేసేస్తాను. మళ్ళీ ఫాస్ట్ నోట్స్, ట్రాక్ నోట్ అని లాస్ట్లో ఇస్తాం కదా, సమ్మరీ అంటారు, ఉంటుంది పేజ్. ప్రొవిజన్ వైజ్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ఎగ్జామ్లో ప్రొవిజన్ వైజ్ క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ స్టడీయింగ్ ప్రొవిజన్ వైజ్ కదా, ఫస్ట్ టైం. దట్స్ వై ఇన్ డిటీ మై టీచింగ్ ఈజ్ ఇన్ ప్రొవిజన్ వైజ్, నాట్ ఇన్ అ ప్రొవిజన్ వైజ్, ఇన్ అ కాన్సెప్ట్ వైజ్. బుక్ చూస్తే అంతే ఉంటుంది. అందుకనే వేరే బుక్స్ అన్ని పక్కన పెట్టండి, డెఫినెట్లీ మ్యాచ్ అవ్వదు. ఎందుకు, నాది ఫస్ట్ క్యాపిటల్ గెయిన్ ఏముంటుంది, 47 అయితే ఉండదు, 1 పాయింట్ ఫస్ట్ ఉంటుంది. అలా మీరు చాప్టర్ నోట్స్ చూసినా, ఇన్స్టిట్యూట్ బుక్ చూసినా, వేరే బుక్స్ చూసినా ఇలాగే ఉంటున్నాం. నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు, బట్ నాది ఇలా ఉంటుంది, బాగుంటుంది, అర్థమవుతుంది. దిస్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్ అంటారు, చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు డైరెక్ట్ బుక్లోకి జంప్ అవును. సినారియో చెప్పిన తర్వాత ఇది ఎక్కడ ఉందో చూపిస్తాను. దట్ ఈస్ మై టీచింగ్. డైరెక్ట్ బుక్ జంప్ అయితే నాకు ఫస్ట్ ప్రాబ్లం, స్టూడెంట్ బుక్లో చూస్తాడు నన్ను చూడడం. చదువుకోవచ్చు, బుక్ నేను చదివేలోపు స్టూడెంట్ అది చదవాలని చదువుతూ ఉంటాడు, అది కూడా రూమ్లో చేయొచ్చు. కానీ నేను ఎందుకు అవసరం అది నేను ఫస్ట్ ఇస్తాను, ఆ తర్వాత బుక్ ఓపెన్ చేస్తాను. ఆబ్వియస్. దీనివల్ల స్టూడెంట్, ఈవెన్ ఇన్ మై క్లాస్, నా క్లాసెస్ నుండి అయితే నా థీమ్ ఏంటంటే, 95% ఆఫ్ ది స్టూడెంట్స్ క్లాస్లోనే 75% ఆఫ్ డిటీ రావాలి, ఎగ్జామ్ హాల్లో నేను గుర్తు రావాలి పేపర్. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రోజు, సార్ మీ క్లాసెస్ వింటే చాలు, ఏ కొత్త క్వశ్చన్ ఇచ్చినా చేయగలం, ఏదో ఒక 100 క్వశ్చన్స్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని ఇది వస్తుందా అది రాదా అని భయం ఉండకూడదు. దిస్ ఇస్ మై థింగ్. అప్పుడు స్టూడెంట్ క్లాస్ ఎంజాయ్ చేస్తాడు, సబ్జెక్టు బాగా వెళ్ళిపోతుంది,
ప్రాక్టికాలిటీ కూడా పనికొస్తుంది. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్, ఆఫ్టర్ ఎగ్జామ్ కూడా ప్రాపర్గా వెళ్తుంది. రైట్? అది ఎలా అనేది ప్రూవ్ చేద్దాం ఒకసారి. ఓకేనా? మధ్య మధ్యలో రికార్డింగ్ చెక్ చేసుకోవాలి మనం. 10 minutes రికార్డింగ్ అయింది. ఎందుకు రికార్డింగ్ చెక్ చేసుకోవాలంటే, ఇది లైవ్ స్ట్రీమ్ అవుతుంది క్లాసు. ఆన్లైన్ వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఇంటరాక్ట్ అయితే ఓకే, వారి క్లాస్ ఇది లైవ్ స్ట్రీమింగ్ అని మనకు ప్రూఫ్ ఉంటుంది. ఫస్ట్ రోజు కదా కొంచెం ఇంటరాక్ట్ అవ్వరు, బట్ ఎవరైనా ఒకళ్ళు ఇంటరాక్ట్ చేపిద్దాం. సెకండ్ పాయింట్, ఈ క్లాసెస్ రికార్డ్ అయ్యి మీకు ఫోన్లోకి సిస్టంలో ఇమీడియట్గా ఈరోజు వచ్చేస్తాయి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఆల్రెడీ విన్నారు కదా క్లాస్, మళ్ళీ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, మీకు అప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలనిపిస్తుంది అప్పుడప్పుడు కదా, అది సరిగా వినరు. మీరు అలా ధ్యానంలోకి వెళ్ళొచ్చేలోపు అయిపోతుంది ఆ క్వశ్చన్. ఏం చేస్తాను, పక్క కాన్సెప్ట్కి వెళ్ళిపోతా. ఫైనల్ కదా టైం మీకు ఫీల్ వస్తుంది, అమ్మా నేను వినలేదు ఆ పాయింట్ చెప్తా ఉంటుందమ్మా. క్యాపిటల్ 4 పాయింట్స్ ఉంటాయి. అండ్ పార్ట్నర్షిప్ ఈజ్ గివింగ్ ద అసెట్ టు ది పార్ట్నర్, అండ్ పార్ట్నర్ ఈజ్ గివింగ్ ద అసెట్ టు ది పార్ట్నర్షిప్. మంచి కాన్సెప్ట్ అసలు. అది కానీ ఒక్క 1 minute మిస్ అయినా కట్టిస్తే రెండు అతని షేర్ ఎగనెస్ట్గా అసెట్ వస్తుంది. పార్ట్నర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే షేర్ వేవ్ ఆఫ్ అసెట్ అవుతుంది. ఇద్దరికి క్యాపిటల్ గెయిన్ వేయాలా, ఎవరికి వేయాలి, ఎలా వేయాలి? మంచి కాన్సెప్ట్, డీప్, చాలా మంచి కాన్సెప్ట్. ఇంటర్లో రాదు. మధ్యలో 1 minute అట్లా బయటకు వెళ్ళి వచ్చారు ధ్యానంలోకి, అయిపోయింది. మళ్ళీ వినాలనిపిస్తుంది మీకు. నేను ఒక్కొక్కటి 5-6 times రిపీట్ చేస్తున్నాను, 2 ఎగ్జాంపుల్స్ తీసి. అయినా ధ్యానం అవి పనికిరావు ధ్యానం ముందు. నువ్వు ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకో, ధ్యానం వచ్చిందంటే స్టూడెంట్కి పక్కకి పెట్టేయాల్సింది రికార్డింగ్. నువ్వు స్పీడ్లో పెట్టు, వెళ్ళు, విను రికార్డింగ్స్. ఇంకొక థింగ్, క్యాపిటల్ గెయిన్ బాగా విన్నాం, బాగా అర్థమైంది, సమ్స్ అన్నీ చేసావు. నేను ఇంటర్నేషనల్ టాక్సేషన్కి వెళ్తాను, క్యాపిటల్ గెయిన్ మర్చిపోతావు, మళ్ళీ వినాలనిపిస్తుంది. అర్థం ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, బట్ ఆ పాయింట్ ఏదో క్లాస్ ఏదో వినాలనిపిస్తుంది. రికార్డింగ్స్ ఉంటాయి అన్లిమిటెడ్ ప్రజెంట్, బికాస్ మీరు సక్సెస్ అవ్వాలి, గ్యారంటీ చేయించాలనేది థీమ్ అమ్మ. ఆల్రెడీ వీ హ్యావ్ కండక్టెడ్ 3 batches అండ్ ఎవరు పాస్ అయ్యారు, మన ఫోటోలు కూడా వేసుకున్నాం. ఇది ఓవరాల్గా మంచిగా వచ్చినాయి డిటీ మార్క్స్. ఇది కంటిన్యూ చేద్దాం ఎగ్జామ్. వాట్ ఈస్ ద రిటెన్షన్ అంటారు, 3R అంటారు. రీడ్, రిట్రీవ్, రిమెంబర్, రిట్రీవ్. చదవటం, వినటం, చదవటం. ఇది చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవటం, గుర్తుపెట్టుకున్న దాన్ని బయటికి తీయటం. చదవటం అనేది ఎక్కడైపోతుంది, మన లర్నింగ్ స్టేజ్ ఎక్కడైపోతుంది? ఇన్ అ క్లాస్ రూమ్ ఆర్ ఇన్ అ స్టడీ హాల్, ఇన్ అ ప్రిపరేషన్. చదివింది గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్. యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. నువ్వు మగప్ చేస్తేనే గుర్తుంటుంది. ఫైనల్లో మగప్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటే అయిపోయింది. కాన్సెప్చువల్గా ఉంటేనే గుర్తున్నది రివ్యూ చేయాలి. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ పార్ట్. ఆర్ ఆ ఫ్యాకల్టీ, వీ హెల్ప్ యూ ఇన్ రీడింగ్, లర్నింగ్. స్టడీ హాల్ అవి కూడా చెప్తున్నాం కాబట్టి మెంటర్షిప్, రిమెంబరింగ్ కూడా మేము హెల్ప్ చేస్తాం. బట్ మీ బ్రెయిన్లో కూర్చొని మేము రిట్రీవ్ చేయలేం. బట్ యూ హ్యావ్ ఏ టెక్నిక్. మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి. రిట్రీవ్ చేయాలంటే ఏం ఫాలో అవ్వాలి, ఏం చేయాలి? గుర్తున్న కానీ బయటికి తీయాలంటే ఏం చేయాలి? అది నాకు ఉంటుంది, మీకు చెప్పండి, తర్వాత నాకు చెప్పి నేనేం చేస్తాను. ఒక్కొక్కరికి ఒకటి. ఇక్కడ దాకా వచ్చారంటే ఫైనల్ వరకు డెఫినెట్లీ మీ దగ్గర ఒక టెక్నిక్ ఉంటుంది. చదివింది మర్చిపోకుండా బయటికి తీయాలి, గుర్తుపెట్టుకొని అవసరమైన టైంలో అది బయటికి తీయాలి, బయటికి రావాలి. ఎందుకు రాదు సార్? వస్తుంది కదా సార్. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు ఎగ్జామ్లో ఇచ్చేది? కరెక్ట్ అమ్మా, దట్ ఈస్ రీడింగ్, రైట్? పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఆన్లైన్ వాళ్ళకి యాక్చువల్లీ మీరు మాట్లాడేది వినిపించదు కాబట్టి ఒకసారి రిపీట్ చేస్తాం. మూవీ చూసేటప్పుడు సార్, నిద్రపోతున్నా చూసినా హీరో గారు ఆ సాంగ్లో ఏ డ్రెస్ వేసుకున్నారో గుర్తుంటుంది. స్టోరీ మొత్తం చెప్పమన్నా కూర్చోబెట్టి ఫ్రెండ్కి నరేట్ చేస్తాం. వై నాట్ క్లాస్? ఐ హ్యావ్ రీజన్. క్లాస్లో మీరు వినే ప్రతిదీ కొత్తదే, మీ బ్రెయిన్లో ఆల్రెడీ స్టోర్ అయ్యలేదు.
మూవీలో మీరు చూసే ప్రతిదీ ఆల్రెడీ మీ బ్రెయిన్లో స్టోర్ అయింది, హింట్ చేస్తారు అంతే. దట్ ఈస్ ద థింగ్. కొత్త విషయం చూసినప్పుడు కూడా అప్పుడప్పుడు మూవీ అర్థం కాదు. అలాంటి మూవీస్ ఏంటో మీకు తెలుసు. మీకు తెలియని చూపిస్తే మూవీ అర్థం కాదు. మూవీ బాగుంటుంది కానీ అర్థం కాదు. క్లాస్ అంతా కొత్తగా ఉంటుంది. అదేంటి సార్ క్లాస్లో మాకు తెలిసినవి చెప్పొచ్చు కదా, మాకు మీకు తెలిసినవి చెప్తే అది క్లాస్ కాదు. మరి ఎట్లా సార్ సొల్యూషన్ ఏంటి? వెరీ సింపుల్ అమ్మా, వీ హ్యావ్ టు హింట్. వీ హ్యావ్ ఎ టెక్నిక్ దట్ మా ఆన్లైన్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏదో మా షేర్ చేసుకుంటారు ఎవరన్నా, హౌ టు రిట్రీవ్. వీ హ్యావ్ ఎ టెక్నిక్. చదివిన దాన్ని ఎప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆర్ నైట్ మీరు ఏం చేస్తారు సార్ అంటే, ఈరోజు అసలు ఏం చదవాలి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయడం. అదే నేను చెప్పబోతున్నా. యాక్చువల్లీ వీ హ్యావ్ యూజ్ మన స్టాఫ్దే రైట్. యూజ్ ద టెక్నాలజీ. ఐ యూజ్ ద టెక్నాలజీ. I use the technology. I record the key points at the night, and early morning I used to listen that key. నేనే రికార్డ్ చేస్తాను చూడకుండా. నేనే చూడకుండా చెప్పాను. ఎర్లీ మార్నింగ్ అది వినేవాడిని, కీ పాయింట్స్ బుల్లెట్. టెక్నాలజీని వాడేవాడిని. రైట్, మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. ఎగ్జామ్లో ఏం చేస్తాం మనం? ఎగ్జామ్లో జరిగే ప్రాసెస్ ఏంటి? రిట్రీవ్. రీడింగ్ కాదు, రిమెంబర్ కాదు. ఎగ్జామ్లో జరిగేది ఏంటమ్మా? రిట్రీవ్. సో దట్ ఈస్ ఆల్సో దేర్. మీరేం తిట్టుకున్నా, మీరేం అనుకున్నా సరే, వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ దట్ వీకెండ్ ఎగ్జామ్స్, హ్యావ్ ఏ ప్రోగ్రామ్ దట్ రివిజన్ ఎగ్జామ్స్, వీ హ్యావ్ ఏ మాక్ టెస్ట్. ఉంటాయి. మీరు పర్ఫెక్ట్గా అది ఫాలో అవ్వడమ్మా. రిట్రీవ్కి హెల్ప్ అవుతుంది. ఎట్ ఏ టైం చాలామంది స్టూడెంట్స్, మోస్ట్లీ ఫైనల్ స్టూడెంట్స్ చేసే ప్రాబ్లమ్ ఏంటి సార్ అంటే, క్లాసెస్ 2 స్పీడ్లో పెట్టుకుని వినేసి డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నారు. దే ఆర్ రీడింగ్ అండ్ దే ఆర్ రిమెంబరింగ్, బట్ మూడో టెక్నిక్ ఫాలో అవ్వట్లేదు వాళ్ళు. రిట్రీవ్ అనే టెక్నిక్ డైరెక్ట్గా ఎక్కడ ఫాలో అవుతున్నారు వాళ్ళు? ఎగ్జామ్లో. ఫాలో అయ్యి వెళ్ళండి, చేసేది కంప్లీట్గా చేయండి, క్లోజ్ చేసేయండి. ఇఫ్ యూ క్వాలిఫై ఫైనల్, లైఫ్లో ఎగ్జామ్స్ అనే పాయింట్ మీ లైఫ్లో ఉండదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు మీకు ఫోన్ చేసి కానీ చదవండి చదవరా అనే మాట అన్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది అని మీకు తెలియదు కాదు, ఇప్పుడు చెప్తున్నాను ఇవన్నీ. కాబట్టి అది 6 monthsలోనే క్లోజ్ చేయండి. రైట్, సో వీ హ్యావ్ టు స్టార్ట్ టీటీ, డైరెక్ట్ taxes. You all know we have also another thing, indirect taxes. A separate paper in group 4. Direct taxes, mostly I will start with this point. సార్ ఇంటర్లో ఫైనల్ రెండింటిలో కంబైన్డ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంటర్ సిలబస్ మీరు చెప్పబోతున్నారా? చెప్తాను. ఎందుకంటే ఇంటర్లో మీకు చదువుకున్న బేసిక్స్ చాప్టర్ అంటే ట్యాక్స్ రేట్స్, నెక్స్ట్ ఈజీబీపీ, క్యాపిటల్ గెయిన్ ఉంది, హౌస్ ప్రాపర్టీ, సాలరీస్ ఉండదు, అదర్ సోర్సెస్ ఉంటుంది, 2 హెడ్స్ ఉండవు. అవి కూడా నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. రెసిడెన్షియల్ స్టేటస్ చాప్టర్ ఉండదు కానీ, బట్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ అది అవసరం. అగ్రికల్చర్ ఇన్కమ్ చాప్టర్ ఉండదు కానీ, బట్ వేరే చోట పీజీబీపీ దగ్గర నాకు అది అవసరం. ఎక్సెప్ట్ దిస్ 2 హెడ్స్ కంపల్సరీ చెప్తాను. బట్ ఈ 2 హెడ్స్ చెప్పకపోతే టోటల్ ఇన్కమ్ క్వశ్చన్లో హౌస్ ప్రాపర్టీ పాయింట్ అడుగుతారు, చేయలేరు అని చెప్పుకోవాల్సిందే. కానీ మన బుక్లో ఉండదు. నేను అడిషనల్ నోట్స్ ఇస్తాను. మన బుక్లో ఫైనల్ సిలబస్ ఉందో అదే ఉంటుంది, కానీ ఇంటర్ది నాకు అవసరం ఉంటుంది మెయిన్ ఎగ్జామ్, అది నేను అడిషనల్ నోట్స్ ఇస్తాను. ఓకేనా? రైట్. క్వశ్చన్ బ్యాంక్ మన మెటీరియల్ ఎలా ఉంటుంది నేను ఇచ్చేదంటే, ఫస్ట్ కాన్సెప్ట్ బుక్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, నా కాన్సెప్ట్ బుక్ వేరే వాళ్ళకంటే డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ ప్రొవిజన్ వైజ్ ఉంటుంది, దేర్ ఆఫ్టర్ ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ ఉంటుంది, దేర్ ఆఫ్టర్ ప్రొవిజన్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ బుక్ నాది వర్క్ బుక్ స్టైల్లో ఉంటుంది. కాన్సెప్ట్ క్వశ్చన్ మెయిన్ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్స్ అన్ని మెర్జ్ చేస్తే మెయిన్ క్వశ్చన్ అవ్వాలి నాకు. నేను ఇలా చెప్పను, 5-6 కాన్సెప్ట్స్, దేర్ ఆఫ్టర్ మెయిన్ క్వశ్చన్. నో, కాన్సెప్ట్ సపరేట్గా ఎగ్జామ్లో అడిగితే క్వశ్చన్ ఏంటి, ఈ కాన్సెప్ట్ సపరేట్గా ఎగ్జామ్లో అడిగితే క్వశ్చన్ ఏంటి. ఆఫ్టర్ దట్ ఐ విల్ మర్జ్ ఆల్ ది క్వశ్చన్స్. మెయిన్ క్వశ్చన్ ఉంటుంది కదా ఎగ్జామ్ క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసి చేపిస్తాను.
ఎలా చేయిస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లిజన్ ద కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ 2, కాన్సెప్ట్ 3, కాన్సెప్ట్ 1 క్వశ్చన్, కాన్సెప్ట్ 2 క్వశ్చన్ అండ్ ఈ 5 కాన్సెప్ట్స్ మీద మెయిన్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చి ఉంటుంది. క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసి క్వశ్చన్ చదవండి అనే లోపు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. స్టూడెంట్స్ ఆన్సర్ చేసేసి వెయిట్ చేస్తారు. ఆ క్వశ్చన్లోనే 5 కాన్సెప్ట్స్కి ఆల్రెడీ సపరేట్ క్వశ్చన్స్ చేశాం కాబట్టి ఈ క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్ని సాల్వ్ చేసేస్తున్నాడు చూడకుండా. అదే నేను 5 కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత ఈ మెయిన్ క్వశ్చన్ ఓపెన్ చేసి చదవండి అంటే చేయట్లేదు. ఎందుకు? బట్ మెర్జింగ్ చేయడం కానీ ఆల్రెడీ దాని మీద ప్రాక్టీస్ చేయలేదు కదా, దానికి స్టెప్ బై స్టెప్ చేయలేకపోతున్నాను. సో ఏది బెస్ట్ అమ్మా? వర్క్ బుక్ స్టైల్ బెస్టా, డైరెక్ట్గా క్వశ్చన్ బ్యాంక్ బెస్ట్? వర్క్ బుక్ స్టైల్. ఎందుకంటే క్వశ్చన్ బ్యాంక్ స్టూడెంటే 90% క్లాస్లోనే చేసేయాలి చూడకుండా. అది చేయాలంటే వర్క్ బుక్ స్టైల్లో ఉండాలి కాన్సెప్ట్. అండ్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ స్టూడెంట్ ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్లో ఇంత పెద్ద బుక్లు చదివినా అది ఓపెన్ చేయడు, చిన్న కాన్సెప్ట్ బుక్కే ఓపెన్ చేస్తాడు. అది సింపుల్గా ఉంటుంది. నేను దాన్ని రన్నింగ్ నోట్స్ రాసుకున్నా ఓకే, మ్యారథాన్ క్లాసెస్ ఓకే. అండ్ వీ హ్యావ్ అనదర్ థింగ్, క్వశ్చన్ బ్యాంక్. ఇప్పుడే చెప్పాను క్వశ్చన్ బ్యాంక్, ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. కాన్సెప్ట్ బుక్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ బ్యాంక్, అన్ని క్వశ్చన్స్ క్లాస్ రూమ్లో సాల్వ్ చేస్తాం. ఆల్రెడీ చెప్పానమ్మా, మా బ్యాచ్లో 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఎవరు సాల్వ్ చేసేసి నేను చేయకముందే స్టూడెంట్స్ చేసేసి నేను చేసిన దాంతో చెక్ చేసుకుంటాను. ప్రజెంటేషన్ ఆర్ పాయింట్ ఎక్కడ రాయాల్సింది ఇక్కడ రాయటం, అలా కానీ నోట్ పాయింట్ మిస్ అయితే అది ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఐ టీచ్ ద కాన్సెప్ట్. వర్క్ బుక్లో ఖాళీ ఉంటుంది ఆర్ కొంచెం పెద్దదైతే బుక్లో రాయాలి. స్టూడెంట్స్ని నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి 1 minute ఆగుతాను క్వశ్చన్ దగ్గర. స్టూడెంట్ రఫ్ నోట్స్ ఓపెన్ చేస్తాను మా దగ్గర. రఫ్ నోట్స్ ఓపెన్ చేసి అతను షార్ట్కట్లో ఎంసీక్యూ ఉన్నాం సాల్వ్ చేసేస్తాడు, ఆన్సర్ ఎరే అవుతాడు. ఆన్సర్స్ అన్నీ చెప్తారు, రికార్డ్ చేస్తాను. ఇప్పుడు ఎంసీక్యూ స్టెప్ వైజ్ చేయక్కర్లేదు కదమ్మా, 1 minute చేసేస్తారు ఎంసీక్యూ అనుకోని. 2 minutes ఆన్సర్ చెప్తారు నాకు, నేను రాసేస్తాను బోర్డు మీద. దేర్ ఆఫ్టర్ నేను సాల్వ్ చేస్తాను. రఫ్ నోట్స్లో చేస్తారు వాళ్ళు, నేను సాల్వ్ చేసినప్పుడు కొంతమంది రైట్ ఆన్సర్ ఉంటుంది, కొంతమంది రాంగ్ ఆన్సర్ ఉంటుంది. రఫ్ నోట్స్లో 2-3 పీపుల్ ఎక్కడ రాంగ్ చేస్తారని పార్టిసిపేట్ చేయనిస్తాను. దే విల్ టెల్ సార్ నేను ఇక్కడ ఇది రాంగ్ చేశాను. మిగతా వాళ్ళు ఇంత సిల్లీ మిస్టేక్ ఎలా చేశారనిపిస్తుంది, వాళ్ళకి అది సిల్లీ మిస్టేక్, బట్ వీళ్ళకి ఇది రెక్టిఫికేషన్. మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? క్లాస్ రూమ్లోనా, ఎగ్జామ్ హాల్లోనా? క్లాస్ రూమ్లో. అది నేనే డైరెక్ట్గా సాల్వ్ చేసేసాను. స్టూడెంట్ ఆ సొల్యూషన్ చూసినప్పుడు ఇది కూడా నేను ప్రాక్టీస్ చేయాలా, ఈ క్వశ్చన్ నేను చదవాలా, ఇంత సింపుల్ క్వశ్చన్ అని. కావాలంటే మీరు చూడండి, క్వశ్చన్ బ్యాంక్లో ఆన్సర్ కింద ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ చదవకుండా డైరెక్ట్ ఆన్సర్ జంప్ చేసిన రోజులు చాలా ఉంటాయి. ఆన్సర్ చూసేసి ఇది అసలు ఒక క్వశ్చనేనా అనుకున్న రోజులు ఉంటాయి. అదే క్వశ్చన్ నేను ఆన్సర్ తీసేసి చేయమన్నప్పుడు చేయలేరు. అదే క్వశ్చన్ నేను ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇంత సింపుల్ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడు అనిపిస్తుంది. మిస్టేక్ ఎక్కడ జరగాలి? ఆ మిస్టేక్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వదమ్మా, షూర్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మీరు అలా మిస్టేక్ చేసిన ఆన్సర్తో మ్యాచ్ అవ్వని అప్పుడు మీరు షేర్ చేసుకోండి. డిఫికల్ట్ అది షేర్ చేసుకోండి, దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది, వేరే స్టూడెంట్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే మిస్టేక్ పడుతుంది, రైట్ చేసిన వాళ్ళకి ఓకే నేను రైట్ చేశాను ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. రాంగ్ చేసిన వాళ్ళకి ఇంకొకసారి అది గుర్తు రాకుండా ఉంటుంది. షేర్ చేసుకోండి, హంబుల్ రిక్వెస్ట్. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్. ఆన్లైన్ గురించి కూడా మాట్లాడదాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కంప్లైంటింగ్ దట్ వై ఆర్ స్టార్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ సార్, ఫేస్ టు ఫేస్ బాగుంటుంది కదా అని చాలామంది అంటారు. ఫేస్ టు ఫేస్ బాగుంటుంది, బట్ నౌ ఇట్ ఈస్ టెక్నాలజీ ఇస్ దేర్. ఆఫ్టర్ కరోనా వీ నీడ్ టు స్టార్ట్ ఆన్లైన్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ స్టక్ విత్ దేర్ వర్క్. ఆర్టికల్షిప్లో ఉండొచ్చు, చాలా దూరం ఉండొచ్చు, వాళ్ళకి కూడా క్లాస్ అవసరం. బట్ ఆన్లైన్ పీపుల్ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ట్రై టు పార్టిసిపేట్. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. రేపు అది ఈరోజు ఇంటర్వ్యూస్ అన్నీ ఫస్ట్ ఎక్కడ జరుగుతాయి తెలుసా? ఆన్లైన్ జూమ్లో జరుగుతాయి ఆర్ టీమ్స్. నలుగురిలో మాట్లాడటం అనేది ఒక ట్రిక్, అది ఒక్కసారిగా రాదు. కాన్సెప్ట్ అనేది ఈజీగా వస్తుంది కానీ కమ్యూనికేషన్ ఈజీగా రాదు, చేస్తేనే వస్తుంది. సరే ఎవరైనా స్టూడెంట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి మీరే.
విద్యాసాగర్ సార్ మ్యూట్ చేయొచ్చా వీళ్ళు? విద్యాసాగర్ ఫస్ట్ రోజే మాట్లాడితే బాగుంటుంది. విద్యాసాగర్ గారిని ఎవరైనా ఒక స్టూడెంట్. కార్తికేయన్ గౌతమ్ వాళ్ళకి చేయడం తీసుంటారు. ఓకే, పార్టిసిపేట్ అందరూ ఆఫ్లైన్ వస్తారమ్మా చాలా వరకు. అండ్ సార్ బుక్స్ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఆఫ్టర్ 1 వీక్ మీకు బుక్స్ వచ్చేస్తే అప్పటి వరకు రన్నింగ్ నోట్స్ ఉంటుంది. స్టార్ట్ విత్ ద బేసిక్ చాప్టర్. మళ్ళీ స్టార్ట్ విత్ ద బేసిక్ చాప్టర్. ఓకే, ఆల్రెడీ తెలిసిందే కదమ్మా, ట్రై చేయండి చెప్తాను. There is a one person is the only old person. అతని హౌస్, అతను బయట కూర్చొని ఉన్నాడు ముసలి. యాజ్ అ బ్యాగ్లో 1 CR ఉంది. 1 CR అంటే 1 crore. కూర్చొని ఉన్నారు చైర్లో. ఇది ద రోడ్ అండ్ గేట్ ఇక్కడ ఉంది. చాలా ఓల్డ్ పీపుల్. అతను రిటైర్మెంట్ బెనిఫిట్ సంథింగ్ ఇస్ దర్. ట్యాక్స్ కట్టేసి ఉన్నాడు. యు ఆల్ నో సాలరీ ఇస్ ట్యాక్సబుల్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆల్సో ట్యాక్సబుల్. ట్యాక్స్ కట్టేసిన డబ్బులు. మిస్టర్ ఏ అనుకుందాం అయితే, కేర్ఫుల్గా వినాలి ఎగ్జాంపుల్. మిస్టర్ ఏ ఇస్ దర్ ట్యాక్స్. నెక్స్ట్ సార్ ఇక్కడ వెరీ సింపుల్ థింగ్. ఒక అతను వెళ్తూ ఉన్నాడు. ఎందుకో ఆ ముస్లాం చూస్తే అతను చూస్తే వాళ్ళు చనిపోయిన అబ్బాయి గుర్తొచ్చాడు. అతనికి బ్యాగ్ ఇచ్చేసాడు, పిలిచేసి గుడ్ మార్నింగ్ చెప్పేసి బ్యాగ్ ఇచ్చేసి. ఏ బికి బ్యాగ్ ఇచ్చాడు. ఈ డబ్బులు ఎవరి దగ్గర వచ్చినాయి? బి ట్యాక్స్ కట్టాలా వద్దా? ద ఇన్కమ్ టు ది బి. ఆ స్టోరీ అర్థమైంది ఇక్కడ వరకు. పార్టిసిపేట్ ఏం రాంగ్ అయినా పర్లేదు, ఈ ఒపీనియన్. మనం ఇన్కమ్ ట్యాక్స్ రాద్దాం అనుకుని చెప్పండి. బి ట్యాక్స్ కట్టాలి అంటే ఈ బ్యాగ్ ఇప్పుడు 1 crore రూపీస్ బి దగ్గరకు వచ్చింది. బి ట్యాక్స్ కట్టాలా లేదు? ఓకే, ఆల్రెడీ పే చేశారు దాని మీద ట్యాక్స్. బి కూడా ట్యాక్స్ పే చేయాలి. ఇట్ గోస్ టు ఏ, గోస్ టు సి. ఏ కొంచెం బి కొంచెం దూరం వెళ్ళి, ఈవెన్ దో హీజ్ అ నార్మల్ పర్సన్, నాకు ఆల్రెడీ కొంచెం డబ్బులు ఉన్నాయి కదా, ఇది లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్ సి ఉన్నాడు, వెరీ పూర్ పర్సన్, అతనికి ఇచ్చాడు ఈ బ్యాగ్. దిస్ గోస్ టు సి, పూర్ 1 crore రూపీస్. సి ట్యాక్స్ కట్టాలా అవుతా? ఓ అగైన్ సి కూడా ట్యాక్స్ కట్టాలి. కొంతమంది ఎస్ చెప్పారు, కొంతమంది నో చెప్పారు. సి ఈజ్ గోయింగ్ దేర్, వెళ్తున్నారు ఆ బ్యాగ్ తీసుకొని వెరీ హ్యాపీ. బట్ ఇక్కడ డి ఒక అతను ఉన్నాడు హ్యాండిక్యాప్డ్, ఈజ్ కనిపించవు, హియరింగ్ లేదు. అలాంటి వాళ్ళకి కదా ఈ డబ్బులు అవసరం. ఈవెన్ దో ఐఎమ్ పూర్ ఐ కెన్ లీవ్. ఆ బ్యాగ్ తీసుకెళ్ళి డీకి ఇచ్చాడు. డీకి ట్యాక్స్ పే చేయాలి. ఇన్ ద రెస్ట్ యూ వాంట్ టు నో. ఫైనల్ రౌండ్, ఈజ్ ఆల్సో టేకింగ్ బ్యాక్. ఇదే రోడ్ మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు. ఇక్కడ ఈ ముసలాయన చూశాడు. నాకెందుకు, ఈవెన్ దో ఐఎమ్ ఫిజికలీ ఇంపైర్డ్ ఐ కెన్ ఓన్, గవర్నమెంట్ జాబ్ ఉంది. ఈ ముసలాయనకి కదా మెడిసిన్స్ లేవు పాపమని మళ్ళీ ఈ ముసలాయన దగ్గర బ్యాగ్ ఇచ్చేసాడు. అగైన్ అది ఎవరి దగ్గరకు వచ్చింది? ఏ దగ్గరకు వచ్చింది? ఏ ట్యాక్స్ కట్టాలి అవుతాం? మళ్ళీ కట్టాలి. మీరైతే నోనే. ఇక్కడ ట్యాక్స్ కట్టాలా లేదా దానికి ముందు అది ఇన్కమా కాదా వాళ్ళకి అనేది పాయింట్. ఫస్ట్ చాప్టర్లో మీరు అదే నేర్చుకుంటారు. ఇన్కమ్ అంటే ఏంటి? సింపుల్. మా ఇన్కమ్ అంటే ఏంటి అనేది సింపుల్ అనుకుంటారు, ఇది సింపుల్ కాదు. అర్థమైంది కష్టం. ఇట్ ఈస్ నాట్ సింపుల్. ఇంటర్లో ఏదో కొంచెం సింపుల్గానే చదువుకుంటాం, బట్ ఫైనల్లో అంత సింపుల్ ఏం కాదు. ఇన్కమ్ అంటేనే డిఫికల్ట్. దేన్ని ఇన్కమ్ అనాలి? ఫస్ట్ చాప్టర్లో మీరు నేర్చుకుంటారు. అది టాక్సబుల్లా కాదా? అది టాక్సబుల్ కాదు అన్నంత మాత్రం అది ఇన్కమ్ అవ్వకుండా పోదు. ఇన్కమ్లో 2 టైప్స్ ఉంటాయి, టాక్సబుల్ ఇన్కమ్, ఎగ్జాంపుల్ ఇన్కమ్. అసలు ఇన్కమే కాదు ఉంటుంది. అసలు ఫస్ట్ ఇది ఇన్కమా కాదా చూడాలి, తర్వాత అది టాక్సబుల్లా కాదా చూడాలి.
నేను అందుకనే 2 క్వెషన్‌లు అడిగాను. ఇన్‌కమా కాదా అని అడిగాను. తర్వాత టాక్సబులా కాదా అని అడిగాను. టాక్సబుల్ అని చెప్పారంటేనే అది ఇన్‌కమ్ అని డిఫాల్ట్. నో చెప్పిన వాళ్ళని అడుగుతాను. అది ఇన్‌కమా కాదా అని. చెప్పిన వాళ్ళని ఇంక అడగక్కర్లా అది ఇన్‌కమా కాదా అని. ఎందుకు? ఇన్‌కమ్ అయితేనే కదా టాక్సబుల్. ఇన్‌కమ్ టాక్స్ ఏసేది. నో చెప్పిన వాళ్ళని అడగాలి. ఇన్‌కమ్ అయ్యి ఎగ్జామ్టెడా? లేకపోతే అసలు ఇన్‌కమే కాదా అని. ఇదంతా ఫస్ట్ చాప్టర్ అమ్మ. ఆన్సర్ ఏంటి ఇంతకి? థింగ్ ఈస్ యూ విల్ లెర్న్ ఇది ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ నేను వేస్తాను అంటే కొంచెం నీట్గా వేస్తాను. అప్పుడు మీరు చూస్తారు. నేను చెప్పను ఇంకా. ఎగ్జాంపుల్ కూడా మీరే చెప్తారు. రికార్డ్ చేద్దాం అది. యూట్యూబ్లో పెడతాం, మీ పేరెంట్స్కి పంపిద్దాం. మంచి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ ఎస్ వీ డూ దట్ అమ్మా. స్టూడెంట్స్ ఏదైనా కాన్సెప్ట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ క్లాస్ రూమ్లో అడుగుతాను నేను. చెప్పారు అసలు బ్లోయింగ్ బ్రిలియంట్ అనిపించింది నాకు ఎక్స్ప్లెనేషన్. నాకంటే బాగా చెప్పారు. నిన్న బిల్ చేస్తాను నేను. బిల్ చేసి రికార్డ్ ఇట్టండి కింద యూట్యూబ్ అండ్ ఫార్వర్డ్ దోస్ పేరెంట్స్. చాలామంది పేరెంట్స్ ఒక వినయ్ అని ఒకరు ఉంటారు. పేరెంట్స్ కాల్ చేసి నాకు చెప్పారు, సార్ మా అబ్బాయి వీడియో ఒకటి పెట్టారు మీరు, వీడియో టు ఆల్ మై రిలేటివ్స్ సార్. ఎందుకో తెలియదు అది మీరు చెప్పాలి రిలేటివ్స్కే ఎందుకని. రైట్ ఈజ్ క్వాలిఫైడ్ నౌ ఈజ్ మా దగ్గర ఇంటర్ చదివేటప్పుడు ఇక్కడ మంచి మంచి పనులు సరే. సో ఇలా నేర్చుకోవాలి, ఇలా కాదు. ఇన్కమ్ అంటే ఈజ్ ద రెవెన్యూ రిసీట్, ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ది ఇన్ఫ్లో ఆఫ్ ది క్యాష్ ఫ్లో అంటే కాదు. ఇది నేర్చుకున్న తర్వాత అది చూడు పర్ఫెక్ట్ ఉంటుంది నీకు. రైట్. సో దిస్ ఇస్ హౌ మై క్లాస్ విల్ బీ. లాగా ఉంటుంది నా క్లాస్. కాన్సెప్చువల్గా ఉంటుంది. ప్రాక్టికల్ సినారియో తీసుకొని అప్పుడు మెటీరియల్ ఓపెన్ చేసి ఇన్కమ్ అంటే ఏంటో చూపిస్తాను. ఆ చూపించినప్పుడు స్టూడెంట్ బుక్ చదవడం మీద ఫోకస్ కాదు, ఆ బుక్లో పాయింట్ ఇంకొంచెం ఎలాబరేట్గా నేను చెప్తాను చూడు అంటాడు. అలా ఉంటే బాగుంటుంది. అండ్ డీటీ కొంచెం ఎలాబరేట్గా రాస్తారు యాక్ట్. ఎందుకంత ఎలాబరేట్గా రాస్తాడు అనేది స్టూడెంట్కి అర్థమైపోతుంది. ఇంత ఉంటుంది, ఇంత ఇంత కాంప్లికేషన్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఎలాబరేట్. ఇన్కమ్ డెఫినేషన్ సింపుల్గా రాయకూడదు. కాంప్లికేషన్ ఉంటే వన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి ఒక్కరి దగ్గర ఇన్కమ్, ప్రతి ఒక్కరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, మళ్ళీ ఏ దగ్గరకు వస్తే మళ్ళీ ట్యాక్స్ పే చేయాలి. ఇస్ ఇట్ ఫేర్? ఒకవేళ అదే నిజం అనుకుంటే అది ఫేరా? 2 రోజుల్లో బాగా తిరిగి తిరిగి మళ్ళీ ఏ దగ్గరకు వస్తాయి, మళ్ళీ ఏ ట్యాక్స్ పే చేయాలి? ఇస్ ఇట్ ఫేర్? ఇదే క్వశ్చన్ నిర్మలా సీతారామన్ గారిని అడగండి. నేను అడగట్లేదు క్వశ్చన్, మిమ్మల్ని అడుగుతున్నా నేను. తర్వాత ట్యాక్స్ పేయర్ ఆర్ ప్రొఫెషనల్ అనుకోండి. ఇజ్ ఇట్ ఫేర్? అయితే వాళ్ళకే వేద్దాం ఫస్ట్ ట్యాక్స్. మీరు నాకు ఒక 10,000 ఇవ్వండి, రేపు 1,00,000 ఇవ్వండి. ఐ విల్ పే ట్యాక్స్ అగైన్, ఐ విల్ గివ్ 1,00,000 టు యూ, యూ విల్ పే ట్యాక్స్. అలా ఎక్స్చేంజ్ చేసుకుందాం మంత్లీ మంత్లీ ఇద్దరం ట్యాక్స్ కట్టాం. 1,00,000 ఉంటుందా తగ్గిపోతుంది? కరెక్ట్. ఇలా జరిగేది అదే. నేను రియాలిటీ అడగట్లేదు, ఫేర్ అని ఫేర్ అని అడుగుతున్నాను. బట్ ఇండియాలో జరిగేది అదే. రియాలిటీ బయట జరిగేది అదే అమ్మా. మీరు నాకు ఫీజు ఇస్తారు, ట్యాక్స్ కడుతున్నా నేను. ఆల్రెడీ దాని మీద మీరు ట్యాక్స్ కట్టుంటారు. మళ్ళీ మీరు ఏదో సర్వీస్ చేసి పెడతారు నాకు, క్వశ్చన్ పేపర్ ఇవ్వడం ఏదో సంథింగ్ ఏదో, నా దగ్గర జాబ్ జాయిన్ అయ్యారు, అదే ఫీజు మళ్ళీ మీకు ఇస్తాను, నేను మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ మీరు ఏదో కోచింగ్ అని వచ్చారు, మళ్ళీ నేను ట్యాక్స్ కడతాను దాని మీద. ఈజ్ అ బెనిఫిషియల్ పార్టీ దేర్. ఈ మొత్తం ప్రాసెస్లో బెనిఫిట్ అయ్యేది ఎవరమ్మా? ఇవన్నీ మీరు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత అన్యాయం జరుగుతుంది ఏంటిది అని అడగొద్దు. ఫేరా అన్ఫేరా నేను తర్వాత చెప్తాను. జరిగేది ఇదే. రైట్. బట్ అక్కడ కొంచెం యాక్ట్ అప్లై చేయాలి, అందరూ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇది ఇంకా డీప్గా ఉంది. బట్ సీ ద ఫ్రేమ్ వర్క్ జరిగేది అదే. సో మా టైం కూడా చూసుకున్నాం. ఇది ఫస్ట్ చాప్టర్ అమ్మా. కమింగ్ టు ది సెకండ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ చాప్టర్ ఏం నేర్చుకోబోతున్నాం? వాట్ ఈజ్ ఇన్కమ్, వాట్ ఆర్ ట్యాక్స్ రేట్స్, క్లోజ్. ట్యాక్స్ రేట్స్ గురించి దీని తర్వాత మాట్లాడదాం. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి కాబట్టి. నేను ఏదో ఇంటర్లో చదువుకున్నాను సార్, నాకు బాగా గుర్తున్నాయి, ఒకసారి చెప్తాను వినండి. నో,
ఈ అటెంప్ట్కి ఏది అప్లై అవుతాయో అవే చదువుకోవాలి. సెకండ్ చాప్టర్ మనం చెప్పుకునే సెకండ్ చాప్టర్ రెసిడెన్షియల్ స్టేటస్. చాలామంది అనుకుంటారు సార్ ఇది ఇంటర్లో ఉంటుంది ఫైనల్లో ఉండదని. ఇంటర్నేషనల్ టాక్సేషన్లో ఇది రాకుండా నీకు ఇంటర్నేషనల్ టాక్సేషన్ రాదు. అండ్ ఇండియన్ ఇన్కమ్, ఫారెన్ ఇన్కమ్. ఈ రోజుకి ఏసీలు కొంచెం ఎక్కువ ఉన్న అడ్జస్ట్ అవ్వండి. రేపు నేను కంట్రోల్ చేసేస్తాను టెంపరేచర్. ఈరోజు ఫుల్గా ఫస్ట్ రోజు కదా ఫుల్గా పెట్టేశారు మా వాళ్ళు. ఇండియన్ ఇన్కమ్, ఫారెన్ ఇన్కమ్, ఇది నా సెకండ్ చాప్టర్. ఏంటమ్మా ఇది, వాట్ ఈస్ దిస్, ఇదేంటో చెప్పండి ఫస్ట్. ఎక్సలెంట్. వాట్ ఈస్ దిస్? ఏంటమ్మా అది? ఆస్ట్రేలియా. ఈజ్ వన్ పర్సన్ షిప్ వేసుకొని, షిప్ ఉంది, షిప్ వేసుకున్నాడు, షిప్లో ఆస్ట్రేలియా పీపుల్ని ఎక్కించుకుంటున్నాడు, టికెట్ పెట్టాడు. క్రూజ్ షిప్స్ అంటారు, ఈ మధ్య పాపులర్ అయిపోయింది. ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది. హీ కలెక్టెడ్ మనీ ఫ్రమ్ ది ఆస్ట్రేలియన్ పీపుల్. హీ ఈజ్ ఆల్సో ఆస్ట్రేలియన్. ఈజ్ కమింగ్ టు ఇండియా ఫర్ విజిట్. ఎక్కడికి? ఇండియాలోనే ఎక్కడికి? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడికి? సిఎంఎస్. సిఎంఎస్లో ఎవరిని చుట్టానికి? ప్రవీణ్ సార్ని చుట్టానికి. అనుకుందాం, నా ఎగ్జాంపుల్ కాబట్టి నేనే ఉండాలి కదా, మీరు ఉంటారా ఏంటి? వస్తున్నారు. వాట్ ఈస్ ద సోర్స్ పాయింట్? ఇండియాని చూడటానికి వస్తున్నారు, కలెక్ట్ చేసింది కూడా ఇండియాని చూపిస్తాను డబ్బులు. సోర్స్ ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియా కలెక్ట్ చేశారు. బట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు కొన్ని రోజులు స్పెండ్ చేసి దే ఆర్ సీయింగ్ ఇండియా అండ్ అవన్నీ అయిపోయింది. టికెట్ మొత్తం కలెక్ట్ చేసింది ఇండియాని విజిట్ చేయడానికి. విజిట్ ఇండియా, దే హ్యావ్ కలెక్టెడ్ ద మనీ. ఇండియాని విజిట్ చేశారు, కొన్ని రోజులు స్టే చేశారు, వెళ్ళిపోయారు. ద పర్పస్ ఆఫ్ టికెట్ ఈజ్ విజిటింగ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 1, who paid the money? Indian people or Australian citizen? Australian citizen. Who collected the money? Australian citizen. Where the money was spent? Indian income or Australian income? Indian income or foreign income? ఇలా క్లాస్లో 2 ఆన్సర్స్ వచ్చినాయి. కొంతమంది ఇండియన్ ఇన్కమ్ అంటున్నారు, కొంతమంది ఫారెన్ ఇన్కమ్ అంటున్నారు. సరే, ఇది కూడా ఒక కాన్సెప్ట్ అంటే ఇది కాన్సెప్ట్. ఇదంతా సెకండ్ చాప్టర్లో నేర్చుకుంటాం. రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేద్దాం. వాళ్ళందరూ ఆస్ట్రేలియన్ రెసిడెంట్స్. వాళ్ళందరూ రెసిడెన్షియల్ స్టేటస్ ఆస్ట్రేలియా, నాట్ ఇండియా. నౌ మా కాన్సెప్ట్ ఉంది కదా, ఈజ్ ఏ కాన్సెప్ట్ ఈజ్ దేర్. సో అదే పాయింట్ అమ్మా. ఇక్కడ సెకండ్ చాప్టర్లో ఇండియన్ ఇన్కమ్, ఫారెన్ ఇన్కమ్, రెసిడెంట్ ఇండియానో కాక, ఈవెన్ దో ఇండియన్ రెసిడెంట్ అయినా సరే ఫారెన్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా లేదా, ఈవెన్ దో అతను నాన్ రెసిడెంట్ అయినా ట్యాక్స్ కట్టాలా లేదా, ఇవంతా ఏ చాప్టర్ అమ్మా? సెకండ్ చాప్టర్. ఇంటర్నేషనల్ టాక్సేషన్లో ఒక పార్ట్ ఇది. ఒకటి ఇంటర్, సిఎంఏ ఇంటర్లో ఏంటంటే ఇది ఒక సపరేట్ చాప్టర్. అంటే ఈ చాప్టర్స్ నేర్చుకోవాలి డెఫినెట్లీ. పాయింట్ ఎప్పుడు మీకు ఆన్సర్ తెలుస్తుంది అంటే, వెన్ యూ కంప్లీటెడ్ యువర్ సెకండ్ చాప్టర్. సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ రైస్ చేస్తాను. ఇప్పుడు ఆన్సర్ నేను చెప్పనమ్మా, కాబట్టి అప్పుడు చెప్పలేకపోతే మళ్ళీ సెకండ్ చాప్టర్ చెప్తాను. చెప్పగలిగితే ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ మై థర్డ్ చాప్టర్ ఈజ్ జనరల్లీ ఐ విల్ స్టార్ట్ క్యాపిటల్ గెయిన్ డైరెక్ట్లీ, బట్ మధ్యలో అగ్రికల్చర్ ఇన్కమ్ అని ఉంటుంది. అది కంప్లీట్ చేసుకొని పీజీబీపీ లింక్ చేసుకొని స్టార్ట్ క్యాపిటల్ గెయిన్. 2 ట్రాక్స్ ఉంటాయి, క్యాపిటల్ గెయిన్ అండ్ పీజీబీపీ ప్యారలల్. మీ ఒపీనియన్ చెప్పండి. క్యాపిటల్ గెయిన్, పీజీబీపీ రెండిట్లో ఏ చాప్టర్ పెద్దది?
కానీ 2 ఈక్వల్. ఈవెన్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఆల్సో లెంథీ చాప్టర్. కానీ ఇంటర్లో మనం కొంచెమే చదువుకుంటాం కాబట్టి మీకు క్యాపిటల్ గెయిన్ పీజీబీపీ కంటే చిన్నగా కనిపించింది. ఫైనల్లో మీరు ఇంటర్లో వదిలేసిన ప్రొవిజన్స్ కూడా యాడ్ చేసి చదువుకుంటాం. పీజీబీపీ ఇంటర్లోనే చాలా వరకు వస్తుంది, ఫైనల్లో కొంచెమే యాడ్ అవుతుంది డిఫరెంట్. ఇంటర్లో ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ ఫామ్ డిజాల్వ్ అవుతున్నప్పుడు అసెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే పార్ట్నర్ ట్రీట్మెంట్ ఏంటి, జనరల్గా అంత డీప్గా వెళ్దాం క్యాపిటల్. సో those are the points we have to learn. PGBP and capital gain. There are the main chapters and other sources is the main chapter. Some miscellaneous chapter, tax, HF, taxation, trust taxation, partnership. One part. International. సింపుల్గానే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. క్లాస్ రూమ్లోనే చాలా వరకు వచ్చేస్తుంది. ప్రాబ్లమ్స్ కూడా క్లాస్ రూమ్లోనే సాల్వ్ చేయిస్తాం. కాన్సెప్ట్ బుక్ ఒక బుక్ పెట్టండి, ప్రాబ్లమ్స్ చేయడానికి ఇంకో బుక్ పెట్టండి, ఒక రఫ్ నోట్స్ తెచ్చుకోండి, ఒక క్యాలిక్యులేటర్, సరిపోతుంది. ఇవి ఈరోజు మంచి రోజు అని స్టార్ట్ చేసామమ్మా. జనరలీ వి ప్లాన్ టు స్టార్ట్ 26, అప్పటికి డిలే అవుతుంది. లేదు ఈరోజు చాలా బాగుంది అసలు. మేము రోజు కూడా చేసి 8 అని చెప్పాము. జనరల్లీ 8 ఈజ్ 8:15 to 9:15 గుడ్ టైం. రోజంతా బాగుందిలే, దట్స్ వై వీ హ్యావ్ స్టార్టెడ్. యాక్చువల్లీ మేము చెప్పాలనుకున్నది ఈరోజు జనరల్గా ఇన్స్టిట్యూట్ గురించి. ఆల్రెడీ సో మెనీ పీపుల్, చాలామందికి తెలుసు వీఆర్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇంటర్ ఉంది, మొత్తం అంతా కాలేజ్ లాగా రన్ అవుతుంది. కొన్ని రూల్స్ ఉంటాయి మనకంటూ, బట్ అవి ఫైనల్ పిల్లలకి అప్లై చేయాలా లేదా అని ఒక థాట్ వచ్చింది. బికాస్ ఇంటర్ అండ్ వీ హ్యావ్ ఇంటర్మీడియట్ అందరూ ఉన్నారు, ఈ కార్డ్స్ లాగిన్ చేయాలి, లాగిన్ చేస్తే క్లాస్ మొత్తం వినే వెళ్ళాలి, ఈజ్ దేర్. బట్ కొంచెం ఫైనల్ వాళ్ళకి అది కొంచెం రెడ్యూస్ చేద్దాం. బట్ అది మరీ రెడ్యూస్ చేసినప్పుడు కొంచెం మీకే ఇబ్బంది అమ్మా. బట్ అవి మీకు ఏమన్నా ఆ రూల్స్ వల్ల కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు, అప్రోచ్ మీ ఆర్ పరమేష్ సార్ ఉంటారు లేదా ప్రవీణ్ సార్ ఉంటారు, టీం అందరినీ నేను పరిచయం చేస్తానమ్మా. వాళ్ళలో ఎవరిని అప్రోచ్ అయినా ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఎకడమిక్స్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, ఏ విషయమైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాకల్టీ మీకు టీచింగ్ అనేది ప్రాపర్ ఉంది కానీ వాళ్ళ మెటీరియల్ ఇంకా మీకు రాలేదు, ఇమీడియట్గా మీరు, ఎందుకంటే మాకు మీరు చెప్తేనే తెలుస్తుంది. మేము స్టాఫ్ ఆల్రెడీ చెప్పేసి ఉంటాం మెటీరియల్ ఇవ్వమని, బట్ అది మీకు రీచ్ అవ్వకపోవచ్చు. సార్ ఏమో క్లాస్ చెప్పుకుంటూ, బికాస్ ఆయనకి టైం అవర్స్ ఇంపార్టెంట్, మెటీరియల్ ఇవ్వలేదని ఆయన ఆగరు. మీరు కమ్యూనికేట్ చేయాలి, సాల్వ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రెస్పాన్సిబిలిటీ కూడా చూడండి. మేము ఆల్రెడీ చెక్ చేసుకుంటూ ఉంటాం ఎవ్రీ వీక్. సార్ వాళ్ళు వచ్చి కానీ నేను వచ్చి కానీ, నేను ఎలా క్లాసులకు వస్తా కాబట్టి డైలీ ఎవ్రీ వీక్ అనకూడదు నన్ను, మీ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకుంటారు. ఎందుకు ఇది ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను నేనంటే, మొత్తం అయిపోయిన తర్వాత నా దగ్గరకు వస్తారు, ఇది బాగాలేదు అని. ఇప్పుడు రావాలి, ద టైమ్ ఆఫ్ క్లాస్ ఆర్ డ్యూరింగ్ ద ప్రాబ్లం రావాలి, అయిపోయిన తర్వాత చెప్తారు ఇవన్నీ. అది నేను కన్సిడర్ చేయను. ఓపెన్గా మా నెంబర్స్ రాస్తాం, మెటీరియల్లో పేస్ట్ చేస్తాం, వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి, నార్మల్ నెంబర్స్ ఉంటాయి, టు కమ్యూనికేట్. అయిపోయిన తర్వాత చేస్తే మేము ఏం చేయలేము, ఏం అనలేము. చెప్తే ఓకే, ఎవరికి నష్టపోయేది మీరే. అలా అని సిల్లీ తీసుకురావద్దు. నార్మల్ ఏదైనా తీసుకురండి నా దగ్గరికి, ఇప్పుడు వింటాను. రైట్, ఇవి ఓవరాల్ బ్యాచ్ గురించి కానీ సబ్జెక్ట్ గురించి. మీ గురించి మాట్లాడదాం, మా గురించే కాదు కదా. మా ఇక్కడ ఇంటర్ ఎప్పుడు అయిపోయింది, కూర్చోండి పర్లేదు. స్టడీ ఎప్పుడు క్వాలిఫై అయ్యారు, గ్యాప్ ఉందా, ఆర్టికల్స్ చేశారా, కంప్లీట్ అయిపోయిందా, అటెంప్ట్ ఎప్పుడు వస్తుంది ఫైనల్? జూన్ అయితే కాదు, రిజిస్ట్రేషన్ అయ్యారా, ఫైనల్ అవ్వాలి, జూన్ రాదు ఇంకా. December 26 ఇది యువర్ అటెంప్ట్ మీకోసం. మీరు యాక్చువల్లీ అటెంప్ట్ రాకపోయినా జూన్లో అటెంప్ట్ ఉందనుకోండి, గ్రూప్ కంప్లీట్ చేసుకో, గ్రూప్ వైజ్ కోచింగ్. సెంటర్లో రాసే ఎగ్జామ్ ఇక్కడ రాసేయండి, అదే పేపర్ నెక్స్ట్ డే మీకు ఇస్తాం, చూడొద్దు పేపర్ మీరు, అలా ప్లాన్ చేస్తాం.
వాళ్ళకి ఒక రోజు తర్వాత మీకు వస్తుంది, లేదా అదే రోజు నైట్ ఎలాగో పెడదాం. మా మీరు సరే, అయిపోయింది ఇక్కడేనా? హైదరాబాద్, ఓకే. ఇప్పుడు వస్తుంది జూన్ కా ఆర్టికల్షిప్. రీసెంట్ వచ్చిన రిజల్ట్స్తో వచ్చిన రిజల్ట్స్ క్లియర్ అయిపోయింది. యు ఆర్ ప్లానింగ్ ఫర్ డిసెంబర్. మీకు కూడా సేమ్ థియరీ అమ్మా. జూన్ హావ్ టు రైట్ డిసెంబర్. ఎక్కువ డిసెంబర్ అటెంప్ట్ వాళ్ళు ఉన్నారు, కానీ జూన్ మీకు ఎగ్జామ్ పెడతాను. కంపల్సరీ మెయిన్ ఎగ్జామ్ లాగా పెడతాం, ఇక్కడే పెడతాం. సెంటర్ ఉండదు కానీ ఇదే మన సెంటర్ లాగా. ఓకేనా? అది చేయండి. పీటీ కూడా మార్క్స్ నేనే వాల్యూ చేస్తాను, స్ట్రిక్ట్గానే చేస్తాను. అయిపోతుంది. ఆన్లైన్ వాళ్ళు నాకు తెలిసి ఈరోజు కొంచెం కష్టమే, కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి. నేను పరిచయం లేదు, కొత్త వాళ్ళు కాబట్టి మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఫేస్ టు ఫేస్ అయితే వీ కెన్ టాక్. ఎనీవే, నెక్స్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. అపార్ట్ ఫ్రమ్ టీచింగ్, మెయిన్ మనం స్టూడెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ఫ్యాకల్టీ చెప్తారు, స్టూడెంట్ కూడా పాయింట్ క్యాచ్ చేస్తాడు. జనరల్గా చెప్తున్నా నేను, స్టూడెంట్ ఈ బుక్ చదవాలా, ఆ బుక్ చదవాలా, ఏదో ఒక ఫ్రెండ్ వచ్చి ఈ బుక్ బాగుంది, లేదా ఈ క్లాసెస్ బాగున్నాయి, లేదా ఇది బాగుంది, ఇది చదివి పాస్ అయిపోయారంట. మీ జనరేషన్ గురించి మాట్లాడు. మా జనరేషన్లో అది లేదు. నేను చదువుకునేది ఒక బుక్కే ఉంటుంది, ఒక ఫ్యాకల్టీ ఉంటారు, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూటే ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా నేను చదువుకునేవాళ్ళు, పాస్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్. కొంతసేపు ఈ బుక్ చదువుతారు, కొంతసేపు ఆ బుక్ చదువుతారు, కొంతసేపు ఈ రెండు ఆపేసి వేరే బుక్ ఏదో ఫ్రెండ్ చెప్తాడు. సర్కిల్ ఎక్కువ కదా, వాట్సాప్ గ్రూప్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూపులు ఉంటాయి, అదేదో బుక్ పెడతారు. అది చూడంగానే ఫస్ట్ చాప్టర్ బాగానే ఉంటుంది, మనం చదివిన బుక్కే కాదని అది పట్టుకుంటారు. మళ్ళీ అది కొంచెం చదవగానే వేరే బుక్ చిన్నగా వస్తుంది, చదువుతారు. ఇది గుడ్. కొంతమందికి వర్కౌట్ అయ్యింది, కొంచెం బ్రెయిన్ని ఫ్లిప్ చేసి అలవాటు చేసి. కొంతమందికి ఈ లీస్ట్ పర్సంటేజ్ వాళ్ళకే వర్కౌట్ అయింది, వాళ్ళే బయటకు వచ్చి చెప్తారు. దానివల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఫాలో వన్ ప్రాపర్ బుక్, కంపేర్ విత్ యువర్ ఇన్స్టిట్యూట్ బుక్. కొంచెం మిస్టేక్స్ ఉన్నా సరే ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకొని ఇన్స్టిట్యూట్ బుక్తో కంపేర్ చేసుకోండి, ఎనఫ్. కంపల్సరీ మీరు ఏ బుక్ కూడా చూడాల్సిందే ప్యారల్గా. ఇన్స్టిట్యూట్ బుక్ ఒకసారి తిప్పండి క్వశ్చన్స్, ఒక మీరు ఏదైతే క్లాసెస్ వింటున్నారో ఆయన బుక్ చూడండి. గ్యారంటీగా నేను చెప్తాను, ఈ క్లాసెస్ వింటే నేను పాస్ అవుతాను అబద్ధం, మీరు చదివితే పాస్ అవుతారు అనేది నిజం. క్లాసెస్ విని పాస్ అయ్యేటట్లయితే 100% ఉంటుంది పాస్ పర్సెంటేజ్ మా దగ్గర. మేము బాగా చెప్తాం, 10 years ఎక్స్పీరియన్స్ అమ్మా. యూట్యూబ్లో పెడతాం, మ్యారథాన్ చెప్తాం, ఫాస్ట్ ట్రాక్ చెప్తాం, ఎగ్జామ్ ముందు కూర్చోబెడతాం. స్టూడెంట్ హ్యావ్ టెస్ట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్ వద్దు. ఫాలో వన్ బుక్, ఈ ద ఇన్స్టిట్యూట్ బుక్ ఆల్సో. లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ ఎనఫ్. స్కానర్ అంటారు దాన్ని, ఎనఫ్. అది వదిలేసి అదొక్కటి ప్రాపర్గా ఫాలో అన్నాము. గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ ఆల్సో గివ్ గైడెన్స్, అంటే టీమ్ ఉంటుంది, హ్యావ్ సపోర్టింగ్ ఫ్యాకల్టీ. ఇన్ క్లాసెస్ మేము ఇస్తాం జనరల్లీ. ఓన్లీ గైడెన్స్ పెట్టుకుంటే సిలబస్ అవ్వదు కదమ్మా. ఈరోజు ఏదో ఫస్ట్ రోజు కాబట్టి ఐఎమ్ టాకింగ్. సెకండ్ రోజు నుంచి అసలు ఏం మాట్లాడను, టాకింగ్ అబౌట్ సిలబస్ ఓన్లీ. యూ నీడ్ టు కంప్లీట్ ఫర్ ద జూన్ అట్లీస్ట్ 15 days, వన్ మంత్. జూన్ 1 month ప్రిపరేషన్ ఉన్నారు. సో ఫాలో ద క్లాసెస్, ఇక్కడే కూర్చొని చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. క్లాసెస్ వెళ్ళిపోతానంటే బట్ వి లవ్ యువర్ స్టడీ అవర్స్. ఓన్లీ చదువుకోండి. బయట స్టడీ హాల్కి వెళ్తే ఇంకా మనీ పే చేయాలి. ఫ్రీ. చదువుకోండి నీట్గా, ఫ్యాకల్టీ ఉంటారు, డిస్కస్ చేయండి, నేను కూడా ఉంటాను. డౌట్స్ వస్తే అడగండి, క్లియర్ చేసేయండి. అకాడమిక్ సపోర్ట్. ఓన్లీ క్లాసెస్ చెప్పాం వదిలేసాం, నో. రెగ్యులర్గా వీక్లీ బేసిస్లో సిలబస్ ఎంత అయిందో చెక్ చేస్తాం. క్లాస్కి వచ్చి ఎవ్రీ మండే టార్గెటెడ్ పాయింట్ అండ్ టార్గెటెడ్ సిలబస్. ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ద ఫైనల్ స్టూడెంట్స్ ఎక్కడైనా సరే, కోచింగ్ బాగుంది కానీ సిలబస్ ఆన్ టైం అవ్వలేదు. ద మెయిన్ ప్రాబ్లం. అదే మెయిన్ ప్రాబ్లం అసలు. కోచింగ్ ఎంత బాగున్నా
సగం సిలబసే చెప్పి వదిలేశారు, 75% సిలబసే చెప్పారు, 100% చెప్పలేదు. నెగిటివ్. అది కూడా మేము అడ్రస్ చేయాలి. అది ఫ్యాకల్టీకి అర్థం కాదండి. నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను, అసలు అర్థం కాదు. వెరీ సింపుల్. చెప్పాలనిపిస్తుంది, ఇంకా చెప్తాం. అడిషనల్ అవర్స్ వేసుకొని చెప్పుకోవాలి, ఈ డేట్ అంటే ఆ డేట్కి అయిపోవాలి. అడిషనల్ అవర్స్ కూడా స్టూడెంట్ పర్మిషన్ తీసుకునే వేయాలి. సండే క్లాస్ స్టూడెంట్ ఒప్పుకుంటేనే. సార్, బాగా చెప్పడం ఎంత ఇంపార్టెంటో విత్ ఇన్ టైంలో చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? అది ఫాలో అవ్వాలి. పాయింట్ని ఏదో ఇట్లా ఇట్లా తిప్పేసి చెప్పడం వేరు, రైట్ అవే స్టూడెంట్ బ్రెయిన్లో గన్ షాట్ వెళ్ళటం వేరు. అదే పాయింట్ని హాఫ్ అన్ అవర్ చెప్తారు ఒక ఆయన, క్లారిటీ ఉండదు. అదే పాయింట్ని ఒక ఆయన గన్ షాట్లో చెప్పేస్తాడు, క్లారిటీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పర్సన్ అది చేయగలడు. ఎక్స్పీరియన్స్ లేని పర్సన్ని ఒక పాయింట్ని తిప్పుతూ 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 వెళ్తారు. దట్స్ వై ఇక్కడ అందరూ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కాబట్టి నో డౌట్ అమ్మా, షార్ట్ పాయింట్స్ వెళ్ళిపోతే బ్రెయిన్లోకి ఆన్ టైం సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ అలా అంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు కాబట్టి ఎవ్రీ వీక్ వీ హ్యావ్ టు ట్రాక్ ఇస్ ద ఫీచర్స్ ఆఫ్ ది బ్యాచ్. దీన్ని ఇవన్నీ ఫాలో అయితే సక్సెస్ గ్యారంటీ బ్యాచ్ SGB1. SGB2 మళ్ళీ డిసెంబర్ ఎక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అప్పటికి గ్రూప్ 4 ఏదో చూద్దాం అది. సరే అమ్మా, అన్నీ అయిపోయినాయి. ఫైనల్ పాయింట్కి మాట్లాడదాం. ఇంకా మనకి 5 minutes ఉంది. ఫైనల్ పాయింట్ మాట్లాడాలి. ప్లీజ్, నెట్ గురించి మాట్లాడాలి. ఫైనల్ పాయింట్ సార్, మేము యాక్చువల్లీ మా థీమ్ ఏంటంటే స్టూడెంట్ రావాలి, క్లాసెస్ వినాలి, 5 days వినాలి, నచ్చితేనే ఫీజు కట్టాలి. 5 days మీరు బాగా చెప్తారు సార్, తర్వాత చెప్పారు కదా 5 days ఫీజులు రావాలని డెమో అంటారు, అది అంటారు, బాగా చెప్తారు. స్టూడెంట్ చాలా తెలియగలడు, 5 daysలో తెలిచేస్తాడు. చెప్పగలరా లేదు, వీళ్ళది అర్థమైతే లేదు కదా. దట్స్ వై 5 days అమౌంట్ ఏదో అడుగుతారు వాళ్ళు, చేసిన ఒకళ్ళు నచ్చలేదంటే రిఫండ్ ఇచ్చేలా నేను చూసుకుంటాను. చూద్దాం, అది చిన్న అమౌంటే కాబట్టి మీకు పెద్ద నష్టం. బట్ ఐ షూర్ యూ ఎవరు వెళ్ళరు, ఇన్సూరెన్స్ ఇవ్వగలను. ఎందుకంటే టీం అలా బిల్డ్ చేసుకున్నాను, బ్యాక్ అండ్ టీంని కూడా అలా పెట్టుకున్నాను నేను, సరిపోతుంది. ఫీజు కూడా నార్మల్గా పెట్టినట్టున్నాను నేను. యాక్చువల్లీ ఫైనాన్షియల్స్లో ఇన్వాల్వ్ అవ్వనమ్మా. మీరు ఏమైనా ఫీజు గురించి మాట్లాడినా వేరే టీం చూస్తూ ఉంటారు. నార్మల్గా పెట్టారని నేను అనుకుంటున్నాను. నేను డిస్ప్లేలో ఏదో చేస్తారు కదా, ఉంటుంది. నేను చెప్పుంటాను మీకు స్టాఫ్, చెప్పలేకపోతే ఒకసారి చూడండి. నాకు తెలిసినంత వరకు నార్మల్, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. మరి ఎందుకు మాట్లాడుతున్నావు నార్మల్ అని? ఫీజు తక్కువ ఉంది కాబట్టి క్వాలిటీ తక్కువ వస్తుంది, సర్వీసెస్ తక్కువ వస్తాయి అని చాలామంది నెగిటివ్గా తీసుకోవచ్చు. నో, స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా ఎందుకు మరి ఇంత తక్కువ ఫీజుకి మీరు చేస్తున్నారు? మాకు ఇంటర్లో ర్యాంకులు వచ్చినాయి, బట్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ ర్యాంక్ ఇన్ ఫైనల్ లెవెల్ ఆల్సో. ఆల్రెడీ వచ్చినాయి పాస్ట్, బట్ లేటెస్ట్గా టాప్ 10లో తీసుకురావాలి. ఇక్కడ కూడా ఫైనల్ లెవెల్లో ఎక్కువ ర్యాంక్స్ రావాలి అంటే స్టూడెంట్స్ని, ది బెస్ట్ స్టూడెంట్ని తీసుకొని చదివించుకో. అతనికి మనీ అనేది ప్రాబ్లం అవ్వకూడదు. స్టడీ హాల్కి మనీ కట్టాలి, మెంటర్షిప్కి మనీ కట్టాలి, మళ్ళీ కోచింగ్కి మళ్ళీ మనీ కట్టాలి, మళ్ళీ బుక్స్కి మనీ కట్టాలి. ఇవన్నీ ప్రాబ్లం అవ్వకూడదు. అందుకని ఫీజు తక్కువ పెట్టామే, కానీ అంతకుమించి ఏదో క్వాలిటీ తక్కువ ఇచ్చి తక్కువ ఫీజు కాబట్టి ఏదో రన్ చేద్దాం, ఏదో వెళ్ళిపోదామని కాదు. అంత అవసరం కూడా మా ఇన్స్టిట్యూట్కి లేదు. 10 years ఇది అమ్మ ఓవరాల్. అంటే తక్కువ పెట్టడానికి రీజన్ అయితే అది, అంతమించి క్వాలిటీ తగ్గించాలనో ఇవన్నీ కాదు. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్లో ది బెస్ట్ పర్సన్ని తీసుకొచ్చి పెట్టుకోండి, అదంతే. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా, అది నెగిటివ్ వచ్చినా ఏం తీసుకోవద్దు. తక్కువ ఫీజు అనేది మాకు మార్కెట్ నుంచి ఫుల్ అబ్జెక్షన్ ఉంటుంది, తక్కువ పెట్టారేంటి అసలు చేయకూడదు ఉంటుంది. బట్ ఈవెన్ దో స్టూడెంట్స్ కోసం వి బేర్ ఇట్. కొంతమంది అంటారు సార్ దీనికంటే తక్కువ వస్తాయి సార్, ఆన్లైన్ రికార్డింగ్ అవన్నీ ఉంటాయమ్మా, కొంచెం తక్కువ వస్తుంది దీనికంటే. అది ఆన్లైన్ రికార్డింగ్, ఏసీ క్లాస్ రూమ్స్ ఇవ్వకపోవచ్చు.
స్టడీ అవర్స్ ఉండకపోవచ్చు, మెంటర్షిప్ ఉండకపోవచ్చు, ఇవన్నీ ఉండకపోవచ్చు. దీనికంటే తక్కువ వచ్చే ఉండొచ్చు. ఆన్లైన్ రికార్డింగ్ ఏముంటుందమ్మా, కాస్ట్ ఏముండదు. మేము మళ్ళీ రికార్డింగ్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఇస్తాం. లిమిటెడ్ అన్లిమిటెడ్ మా వాళ్ళు చూస్తారు అది. బట్ 2 సార్లు ఇచ్చిన 5 వ్యూస్ అన్న ఎనఫ్ కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా అయిపోయింది, నా టైం అయిపోయింది, 3 మినిట్స్ ఏముంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టక్ టక్ అని అడగండి అమ్మ. ఆన్లైన్ వాళ్ళు కూడా ఐ విల్ క్లియర్ ఇట్. ఫ్యాకల్టీ లిస్ట్, ఇద్దరు ఫ్యాకల్టీస్ ఇంట్రడ్యూస్ అయ్యారు. లా ఫ్యాకల్టీని ఒక 2 డేస్లో మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాం సార్, ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎస్ఎఫ్ఎం ఫ్యాకల్టీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. దే ఆర్ ఆల్సో బెస్ట్ ఫ్యాకల్టీస్. మా దగ్గరే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. బ్యాచెస్ చెప్పండి. బుక్స్ ఇవ్వటం, ఇంకా ఫీజు కన్క్లూడ్ అయ్యి అడ్మిషన్ అయిన తర్వాత బుక్స్ ఇస్తారేమో. యూ కెన్ సిట్ అండి. 5 డేస్ అందుకని బుక్స్ ఇవ్వము, రన్నింగ్ నోట్స్ రాయిస్తాం. ఇంకా ఫుల్ డే పెట్టాలమ్మా, 2 ట్రాక్స్ రన్ అవుతాయి, ఫుల్ డే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. ఈ 4 సబ్జెక్ట్స్ ఇప్పుడు అంటే ఇక్కడ మధ్యలో జరిగే స్టడీ అవర్ ఉంది, ఎగ్జామ్ ఉంది, ఆప్షనల్ ఇస్తాం. కావచ్చు కూర్చొని చదువుకోవచ్చు. మేమైతే షెడ్యూల్లో వేస్తాం, కంటిన్యూస్ క్లాసెస్ పెడతాం, టైం వేస్ట్ అవ్వకుండా. రిమైనింగ్ హాఫ్ డే ఎట్లా ఉంటుందంటే, మార్నింగ్ క్లాసెస్ కంటిన్యూస్ జరుగుతాయి, లంచ్ బ్రేక్ తర్వాత స్టడీ అవర్ ఉన్నా మళ్ళీ ఈవినింగ్ ఒక క్లాస్ పెట్టుకుంటాం. లేదా అలా ఒక ఫ్లెక్సిబుల్, ఫైనల్ స్టూడెంట్కి ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. షెడ్యూల్ వేసేది మేమే కాబట్టి, ఇన్ కేస్ నేను షెడ్యూల్ వేసేసాను, నెక్స్ట్ డే నేను క్లాస్కి వస్తాను కదా, ప్రాబ్లం ఉంది అందులో. కమ్యూనికేట్ విత్ అస్. ఆల్రెడీ వేసిన షెడ్యూల్ మార్చబోవచ్చు, లేదా మీరు నైటే కమ్యూనికేట్ చేస్తే నాకు మెసేజ్ పెడితే ఐ విల్ చేంజ్, ట్రై టు చేంజ్. అలా ఒక 2 వీక్స్ మనకి కొంచెం టైం పట్టింది, మీకు మాకు టైమింగ్ సెట్ అవ్వడానికి. వన్స్ ఫ్రీజ్ ఇట్, విల్ కంటిన్యూ దట్, నో చేంజెస్. ఏదైనా ఫ్యాకల్టీకి హెల్త్ బాగాలేనప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు అట్లా ఏమన్నా చేంజ్ ఉంటుంది, కానీ జనరల్లీ వీ ఫాలో ఫిక్స్డ్ షెడ్యూల్ ఆఫ్టర్ ఫ్రీజ్. మీరు ఎక్కడ సెల్ఫ్? ఓకే, సరే, టైం అయిపోయిందమ్మా. ఎండింగ్ అప్. టుమారో యూ గోయింగ్ టు స్టార్ట్ చాప్టర్ బేసిక్స్, ఇన్కమ్ అండ్ ట్యాక్స్ రేట్స్. రన్నింగ్ నోట్స్ ఒకటి తెచ్చుకోండి సరిపోతుంది. ఇంకేం లేవమ్మా క్లాసెస్ ఈ రోజుకి ఎండ్. Recording stopped.